బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షో చూడటం లైవ్ ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న వాళ్ళైతే ఫుల్ హ్యాపీ టీవీలో చూసుకుంటా 24/7 లైవ్ చూస్తూ ఉన్నారు వాళ్ళు. షో అంటే ఓకే ఒక 1 hour ఎపిసోడ్ వస్తుంది లేదా స్కిట్స్ వస్తాయి. మా అమ్మ రిపీటెడ్ స్కిట్సే పాతవి 2 years బ్యాక్ స్కిట్సే మళ్ళీ చూస్తూ ఉంటుంది. అలాంటిది 24/7 లైవ్ వస్తుంటే ఇంకా అలా కూర్చొని ఉంటుంది. మా నాన్న అన్నం అడిగినా సరే పెట్టుకుని తిను అని అనేసి ఇంకంతే వాడంటే అంత పిచ్చి. మా నాన్న కూడా ఇంకా ఆమెను ఏం వండు ప్రశాంతంగా మా నాన్నే వండి పెడతాడు. మా అమ్మ లైవ్ చూస్తూ కూర్చుంటుంది. ఇంకా రోజు అదే పని. ఇంకా ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడికైనా పొలం పనులకి వెళ్ళినా రెస్పాన్స్ వెళ్ళింది. రాత్రి ఇలా అన్నాడు మీ అబ్బాయి, రాత్రి ఇలాంటి ఫన్ చేశాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళందరూ పొలంలో పనులు చేసుకుంటే వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకున్న ఫీలింగ్ వల్ల వాడు తగ్గిపోయాడు అని ఒక్కటే. వాడు మంచి ఫుడ్. మా అమ్మ ఇంకా వాడు వస్తున్నాడంటే అన్ని రకాలు వండేసి పెట్టింది. నేను వస్తున్నానంటే సరే వెళ్ళిపోయి టిఫిన్ చేసిరా ఏదో ఒకటి అక్కడ ఉంది కదా వేసేసుకో, లేకపోతే వీడికి ఒక ఉంది వాడే వెళ్ళేదని. నా కోసం స్పెసిఫిక్గా ఏది చేసి పెట్టాలి అనేది రూల్ ఏం లేదు. బట్ వాడు మంచి ఫుడ్. నాన్ వెజ్లో ఆల్మోస్ట్ అన్నీ కొట్టేస్తాడు. నేను నాన్ వెజ్ కాదు, ఓన్లీ అప్పుడప్పుడు చికెన్ అంతే. అండ్ ఆపర్చునిటీ వైజ్ వస్తే వాడికి ఇది నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఆపర్చునిటీ. అండ్ మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ ఒక చిన్న ఆడిషన్స్ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి ట్రై చేసుకుంటా ఒక స్టేజ్, మళ్ళీ ఆ తర్వాత అది ఆగిపోతుంది అనే టైంకి ఇంకో ఆఫర్, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకో కష్టపడి అది కూడా మంచి సక్సెస్ రేట్ వచ్చింది అన్నప్పుడు ఇంకో బిగ్ స్టేజ్. సో ఈ బిగ్ స్టేజ్కి వెళ్ళేసరికి వాడు ఎంత కష్టపడాడు, జనాలు వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి అంతే. మొత్తానికైతే అమ్మ నాన్న హ్యాపీ ఫుల్ హ్యాపీ. ఓకే, మీరు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ పుట్టారు? మాది ప్రాపర్ గుంటూరు పక్కన వైకుంఠపురం, అమరావతి పక్కన. అది చాలా పల్లెటూరు. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. పొలాలు గట్రా ఏం లేవు. ఏవీలో చూసినప్పుడు కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి చాలా ఒక్కొక్క స్టేజ్ అంటే నార్మల్గా సిటీలో నుండి అవకాశాలు రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఊర్లో నుండి రావటం ఎలా, అసలు అనుకున్నారా ఇక్కడి వరకు వస్తాను అని? అసలు లేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా 5,000కి పనిచేసాం. 5,000 అంటే ఇప్పుడు మనకి మా అయితే ఒక పేర్ బట్టలు వస్తాయి అంతే. బట్ అదే 5,000కి నెలంతా కష్టపడ్డాం. అది కూడా స్కూల్లో కంప్యూటర్ లెక్చరర్గా నేను డ్యాన్స్ క్లాసెస్ ఒకవైపు చెప్తూ మళ్ళీ ఇంకోవైపు కంప్యూటర్ లెక్చరర్గా వర్క్ చేస్తూ, తమ్ముడేమో క్వశ్చన్ పేపర్స్ టైప్ చేస్తూ 5,000 10,000 ఆ 10,000లోనే 5,000 ఇంటికి పంపించేవాళ్ళం. 5,000 మళ్ళీ ఆ నెలంతా ఖర్చులు గుంజుకునేవాళ్ళు. అది డిగ్రీ అయిపోయిన తర్వాత. డిగ్రీ మహా అయితే ఒక 10 years అవుతుంది కంప్లీట్. ఈ 10 yearsలోనే ఆ 5,000లోనే గడిపాం.